అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు నేను రంజాన్ స్పెషల్ గంజి చేయబోతున్నానండి. ఫాస్టింగ్స్ వచ్చేసాయి కదండి, మరి బాడీలో కూల్నెస్ ఉంచడానికి కోసం మనం ఏదైనా చేయాలి కదా. మరి దీని రెసిపీ మనం చూద్దామా. ముందు నేను ఒక కడాయిలో రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీన్ని నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సాటే చేసుకుంటానండి. ఇది మనం 1 kg రైస్తో పాటు కూడా చేయొచ్చండి. చేసుకొని మనం మిక్సీ పట్టేసి రవ్వలా చేసుకొని ఒక టైట్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే ఒక మంత్ వరకు ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మొత్తం అంతా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. రైస్ ఈవెన్గానే మనం సాటే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారడానికి ఉంచుకుంటున్నానండి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో పట్టి రవ్వలా తయారు చేసుకుందాం. చూసారు కదండి, నేను మిక్సీలో వేసుకున్నాను. ఇలా రవ్వలాగా చేసుకుంటే సరిపోతుంది. ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఒక డేక్షా తీసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం దీన్ని ఫాస్టింగ్ యాజ్ అ డైట్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కాకుండా 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అది రఫ్లీ చాప్ చేసుకున్నాను. ఇందులో 2 మిరపకాయలు వేసుకున్నానండి, ఎందుకంటే ఇందులో మనం కారం కానీ ఏమీ వేసుకోం కాబట్టి 2 మీడియం సైజ్ మిరపకాయలు వేసుకున్నాను. ఇది కొంచెం బాగా సాటే చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఈ ఆనియన్స్ బాగా సాటే అయిపోయి ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న టమాటో అది కట్ చేసి వేసుకుంటున్నానండి. ఓన్లీ టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ గంజి మనం రోజు చేసుకొని ఫాస్టింగ్స్లో తీసుకున్న ఏం ప్రాబ్లం లేదండి. మనం డైట్ చేసే వాళ్ళకు కూడాను ఈ గంజిని ఈవినింగ్ టైంలో ఫుడ్ కాకుండా ఇలా తీసుకున్న తొందరగా వెయిట్ లాస్ అవుతారండి. ఇందులో నేను 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. దీంతో పాటు నేను 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అండ్ ఒక 2 to 3 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీరు లాస్ట్లో టేస్ట్ చేసి కొంచెం వేసుకోండి. ఒక మాట అండి, ఫాస్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత వెంటనే డ్రింక్స్ కానీ షుగర్తో ఉన్న జ్యూసెస్ కానీ అవన్నీ తీసుకుంటారనమాట. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. అవన్నీ అవాయిడ్ చేయండి, హెల్త్కి మంచిది కాదు, మన కిడ్నీకి కూడా మంచిది కాదండి. ఇందులో నేను ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం చిటికెడు గరం మసాలా అండ్ ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇందులో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, అదే మన గంజికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, పెసరపప్పు. పెసరపప్పు వేసుకుని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అది బాగా వాష్ చేసి వేసుకున్నాను. పెసరపప్పు మనం తీసుకుంటే మన బాడీలో కూల్నెస్ పెంచుతుంది అనమాట. ఫాస్టింగ్లో వేడైపోతుంది కాబట్టి ఇందులో అది వేసుకుంటే కూల్నెస్ పెంచుతుంది. సో ఇందులో నేను 2 జగ్గులు వాటర్ వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ కప్పుతో నేను పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి, ఈ లిడ్ పెట్టి దీన్ని బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. బాయిల్ వచ్చేసిన తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు ఆకులు వేసుకున్నానండి. ఆకులు వేసుకున్నాక ఇందాక కప్పు చూపించాను కదా, అదే కప్పుతో 2 కప్పులు మనం రవ్వ చేసుకున్నాం కదండి, అది వేసేసుకుంటున్నాను. అది వేసుకొని బాగా కలిపాక ఈ రవ్వ ఆ పెసరపప్పు 2 బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుందామండి. చూసారు కదండి, పెసరపప్పు రవ్వ బాయిల్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ ఉంచి దీన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాను. చూడండి, పక్కనే మా అత్తగారు పకోడీలు చేస్తున్నారు. గంజితో పకోడీ తీసుకుంటే చాలా బాగుంటుంది. గంజితో పాటు పకోడీ కాదండి, మనం బూందీ వేసుకున్న దాని మీద చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి, మనం ఫాస్టింగ్ తర్వాత సోడాస్, స్వీట్నెస్ అండ్ బయటన చేసే స్నాక్స్ అవన్నీ అవాయిడ్ చేయండి. ఇలా తీసుకోండి. లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆరెంజ్ జ్యూసెస్ కానీ షుగర్ లేకుండా అలా తీసుకుంటే మన హెల్త్కి మంచిది అండ్ కిడ్నీ మీద భారం పడకుండా ఉంటుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఒకవేళ మీకు స్వీట్ తీసుకోవాలనిపిస్తే మనం ఎలాగో ఖర్జూరం తీసుకుంటాం కదండి, అది మన సున్నత్ కూడాను.
డైట్లో ఒకవేళ షుగర్ లో అయిన వాళ్ళు కూడా ఖర్జూరం తీసుకుంటే చాలా మంచిది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.